అధికారులు ఇంత పెద్ద ఎత్తున కుమ్మక్క కావడం బహుశా దేశంలో ఎక్కడా కూడా జరగదు. చిన్న క్రషర్ పెట్టి చిన్న డీవియేషన్స్ ఉంటే పోయి దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చి సీల్ చేసేటువంటి అధికారులు ఇంత పెద్ద ఎత్తున పర్మిషన్లు లేకుండా ఈ రకమైనటువంటి రీతిలో 3-4 క్రషర్లు నడుపుతా ఉంటే ఎందుకు మీరు ఇవాళ గుడ్డి గుర్రం పడుదోయినట్టుగా ఉన్నారు? ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఫత్వా జారీ చేసిండట. ఈ చుట్టుపట్ల ఉన్నటువంటి మీరు చూడండి ఒకసారి, మీరు మీ తెలంగాణ మిత్రులకు కూడా చూపెట్టరు ఆ బిల్డింగ్లు ఏంటి కథ ఏంటి చూపెట్టరు. ఇక్కడ ఎవడు కన్స్ట్రక్షన్ చేసినా ఈ 17 ఎకరాలలో ఉన్నటువంటి ఈ 3-4 క్రషర్లలో వచ్చేటువంటి ఒక మెటల్ ను మాత్రమే తీసుకొని కన్స్ట్రక్షన్ చేయాలా? అంటే ఒకటి, మీరు దొడ్డిదారిన 17 ఎకరాల భూమినిచ్చినారు, ఏ పర్మిషన్లు లేకుండా క్రషర్లు నిర్వహించుకునేటువంటి ఒక అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వెసులుబాటు కల్పించినారు. దానికి తోడుగా మార్కెట్ కూడా ఇవాళ ప్రభుత్వమే కల్పిస్తా ఉంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయమే కల్పిస్తుంది అని చెప్పని ఇవాళ సమాచారం వస్తూ ఉంటే నవ్వాలనా ఏడవాలా అర్థం కావట్లేదు. మీకు పర్మిషన్ కావాలంటే, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్లకు పర్మిషన్లు కావాలంటే ఈ క్రషర్లో మాత్రమే మీరు కంకర కొనాలా, ఈ క్రషర్లో మాత్రమే మెటల్ కొనాలా అనేటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టి చుట్టూ ఉన్నటువంటి ఒక బిల్డర్స్ అందరినీ కూడా లోబర్చుకుని వాళ్ళ ఈ రకంగా ఒక దోపిడీ వ్యవస్థకు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చెప్పు తీసుకొని కొట్టాలనా? సిగ్గున్నదా? మానవత్వం ఉన్నదా? మీరు ప్రజాపాలన అని చెప్పిండ్రు, పారదర్శకత అని చెప్పిండ్రు. ఈ రకంగా దోపిడీ పాలనకు, దోపిడీకి ఎట్లా పాల్పడుతున్నారో ప్రజలకు సమాధానం పెట్టాలా? మొన్ననే మా ఎర్రోల శ్రీనివాస్ గారు దాదాపు హైదరాబాద్ లో తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు లేఖలు రాసి తీసుకెళ్లి వ్యక్తిగతంగా తనే తీసుకెళ్లి అన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చిర్రు. తేలుగుట్టిన దొంగలు లెక్కున్నారు. ఇవాళ ఒక్కడు మాట్లాడతలేడు. తేలుగుట్టిన దొంగల లెక్క డైరెక్టర్ మైనింగ్ మాట్లాడు, జిల్లా కలెక్టర్ మాట్లాడు, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ మాట్లాడాడు. ఎవరు మాట్లాడతలేరు? మానస హిల్స్ లో జరుగుతున్నటువంటి ఒక దోపిడిని, కేజీఎఫ్ లాంటి విధ్వంసానికి సంబంధించి కంప్లైంట్లు ఇస్తే ఒకడు మాట్లాడతలేడు. మళ్ళీ వాళ్ళ భాగ్యలక్ష్మి దగ్గరకు వచ్చినాం. మొత్తం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఇదే రకమైనటువంటి ఒక మైనింగ్ల పేరు మీద విధ్వంసం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వ పెద్దలు మీరు అనుకుంటున్నారేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని. తస్మాత్ జాగ్రత్త, బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఈ దోపిడిని, ఈ విధ్వంసాన్ని వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజాయుద్ధం చేపడతాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మేము నిన్న కంప్లైంట్లు ఇచ్చినాం, రేపు కోర్టు తలుపులు తడతాం, రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్తాం. మొత్తానికి మీ దోపిడిని దేశ ప్రజలందరికీ తెలియజేసేట రీతిలో తప్పనిసరిగా మా పోరాటం భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు అన్న చెప్పారు.